నిద్రలేమితో వచ్చే సమస్యలు చెప్పనలవి కావు. కొన్ని సమస్యలకు మందులు మూల కారణమవుతుండగా మరికొన్ని రోగాల ప్రభావంతో వస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తికి ఏ రకమైన సమస్యలతో నిద్ర లేకుండా పోతుందో స్లీప్ ల్యాబ్స్ తేల్చి చెబుతుంది. అన్ని సదుపాయాలతో ఉన్న ఈ తరహా ప్రయోగశాలలు దేశంలో ఎక్కువగా లేవు. ఇప్పుడు రాష్ట్రంలో తొలిసారిగా స్లీప్ ల్యాబ్ విశాఖలో ఏర్పాటు కానుంది. విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రి న్యూరో విభాగం ఇప్పటికే పలు అంశాల్లో ప్రత్యేకత చాటుకుంటోంది. ఇక్కడున్న వైద్య సదుపాయాల కారణంగా సుదూర ప్రాంతాల నుంచి రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ప్రధానంగా నరాలు, మెదడుకు సంబంధించిన వ్యాధుల అధ్యయనం, వాటి నివారణ కోసం నిపుణులు చేస్తున్న యత్నాలు ఈ విభాగానికి ఉన్న ప్రాధాన్యతలను మరింత పెంచుతున్నాయి. ఫిట్స్ వంటివి వచ్చే రోగులకు 80% వరకు నయం చేయగలిగే అధ్యయనాలు ఇక్కడ నిరంతరం జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే నిద్రలేమితో వచ్చే 80 రకాల రుగ్మతులపై అధ్యయనానికి ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నారు. స్లీప్ ల్యాబ్ కోసం ప్రత్యేక యంత్ర సామాగ్రి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఉత్తర్వులు ఇచ్చింది. 4-5 వారాలలో ఈ ల్యాబ్ అందుబాటులోకి రానుంది. ఇందుకోసం ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం ఇక్కడికి వచ్చి వైద్యులతో చర్చించింది. ఓ కార్యశాల ఏర్పాటు చేశారు. చిన్న చిన్న లెవెల్ 3, లెవెల్ 4 ల్యాబ్స్ కొన్ని ఉన్నాయి, కానీ లెవెల్ 1 ల్యాబ్స్ ఎక్కడా లేవు. సో ఈ స్లీప్ ల్యాబ్ అన్నది నిద్ర యొక్క ఫిజియలాజికల్ ఆస్పెక్ట్స్, నిద్రలో వచ్చే మార్పులు, మెదడులో వచ్చే మార్పులు, ఊపిరి తీసే ఫంక్షనింగ్, ఆక్సిజనేషను, కార్బన్ డైఆక్సైడ్ వచ్చే మార్పులు, లిమ్ మూమెంట్స్ అంటే కాళ్ళు చేతుల మూమెంటు, అలాగే ఐ మూమెంట్స్, వీటినన్నింటినీ స్టడీ చేస్తారు. అంటే రోజుకి ఒక్కొక్క మెషిన్లో ఒక్కరికే చేయడానికి అవుతుంది. విదేశాలలో ఈ తరహా ల్యాబ్లు ఉన్నప్పటికీ మన దేశంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకే ఇవి పరిమితమయ్యాయి. నవ్యాంధ్రలో తొలిసారిగా ఈ తరహా ల్యాబ్ ఏర్పాటుతో నిద్రకు సంబంధించిన వ్యాధుల నివారణకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె వ్యాధిని గుర్తించి రోగనిరోధక వ్యవస్థ పెంచి ప్రమాదం తగ్గించేందుకు స్లీప్ ల్యాబ్ అధ్యయనం ఉపకరించనుంది. పీజీ విద్యార్థులకు, పరిశోధక వైద్యులకు ఈ ల్యాబ్ మరింత ప్రయోజనకారి కానుంది.